హబక్కూకు గ్రంథం. హబక్కూకు గ్రంథం. నేను పేజీ నెంబర్ చెప్పలేను మీకు, ఎందుకంటే నేను వేరే బైబిల్ వాడుతున్నాను. దీంట్లో పేజీ నెంబర్ వేరుగా ఉంటుంది. 770. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుతాను. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవచ్చున్నది. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ కృపచేత మరొక అవకాశము మరి మాకు ఇచ్చారు. మీ సన్నిధానానికి రావడానికి, నిన్ను ఆరాధించడానికి ఇచ్చారు. ఈ సమయంలో నీ లేఖనాల దగ్గరికి మేము వచ్చాం. మీరు మాతో మాట్లాడండి. మీరు మాకిచ్చిన దైవ గ్రంథం, మీరు మాకిచ్చిన పరిశుద్ధ గ్రంథం, మీరు మాకిచ్చిన పట్టింప శ్రేష్టమైన గ్రంథం బైబిల్ గ్రంథాన్ని బట్టి స్తుతిస్తూ, మీరు ఇచ్చిన లేఖనాలను మాకు వివరించమని, నిలువబడిన నేను పూర్తిగా నిష్ప్రయోజకుని నా వలన ఏమీ కాదు, నీ మాటలు తేటగా మాకు వినిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో సహాయము కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చిన్న ప్రవక్తల గ్రంథాలు 12. ఈ 12 చిన్న ప్రవక్తల గ్రంథాలలో 8వ గ్రంథం హబక్కూకు గ్రంథం. ఇక 4 గ్రంథాలు ఉన్నాయి. ఆ 4 గ్రంథాలు అయితే పాత నిబంధన గ్రంథం పూర్తవుతుంది. అయితే హబక్కూకు గ్రంథము మిగిలిన గ్రంథాలకు కొంత కాదు, పూర్తిగా వ్యత్యాసాన్ని కలిగింది. ఎలా అంటారంటే, మిగిలిన గ్రంథాలలో నహూము కానీ, మీకా కానీ, ఇంకా మిగిలిన వారు అందరూ కానీ ఏదో ఒక ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. యోధా ప్రజలను ఉద్దేశించి మాట్లాడడమో, ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడడమో ప్రవచనాలు చెప్పారు వాళ్ళు. కానీ హబక్కూకు గ్రంథం అలా కాదు. హబక్కూకు గ్రంథం మనుషులతో మాటలు కాదు, హబక్కూకు దేవునితోనే మాట్లాడుతున్నాడు. హబక్కూకు మనుషులతో ఎవరితో మాట్లాడట్లా. హబక్కూకు గ్రంథము మనుషులతో మాట్లాడే మాటలు కాదు, హబక్కూకు గ్రంథము దేవునితో మాట్లాడే మాటలు. హబక్కూకు దేవునితో నేరుగా మాట్లాడుతున్నాడు. ఇందులో హబక్కూకు వేసిన 2 ప్రశ్నలు, దేవుడు అనుగ్రహించిన 2 సమాధానాలు, హబక్కూకు చేసినటువంటి ప్రార్థన అనేవి ఉన్నాయి. హబక్కూకు వేసిన 2 ప్రశ్నలు ఉన్నాయి దేవునికి, హబక్కూకు దేవుడిచ్చిన 2 సమాధానాలు ఉన్నాయి, హబక్కూకు చేసిన ఒక ప్రార్థన ఉంది. ఇది హబక్కూకు గ్రంథం యొక్క ఒక బ్లూ ప్రింట్ అనమాట. అయితే హబక్కూకు ఎవరు? హబక్కూకు ఎవరు అంటే, ఎక్కడ తప్ప ఇంకెక్కడ హబక్కూకు పేరు లేదు బైబిల్లో. ఇక్కడ తప్ప ఇంకెక్కడ హబక్కూకు అనే పేరు లేదు. హబక్కూకు అనే పేరు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. మరి ఈ హబక్కూకు గురించి ఇంకేమీ తెలియదా అంటే, ఈ హబక్కూకు గ్రంథంలోనే కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. 2 ఇండికేషన్స్ ఉన్నాయి. అంటే ఇండికేషన్స్ అంటే గుర్తింపులు, మనం గుర్తించాలంతే. గుర్తించడానికి గాను ఒక 2 విషయాలు ఉన్నాయి. ఏంటి ఆ విషయాలు అంటే, ఇతడు ఇశ్రాయేలు జనాంగము కల్దీయుల అంటే బబులోను చెరలోనికి వెళ్ళడానికి ముందు ప్రవచించినట్లుగా 1వ అధ్యాయం 6వ వచనం మనకి ఆధారం. చూడండి, 1వ అధ్యాయం 6వ వచనం. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతముల వరకు
ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. అంటే కల్దీయులు అంటే బబులోను సామ్రాజ్యము ఇశ్రాయేలు మీదకి రాకముందు ప్రవచించిన ప్రవచనము అని చెప్పి ఈ మొదటి అధ్యాయం 6వ వచనాన్ని బట్టి మనం చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు? కల్దీయులను రేపుచున్నాను అన్నాడు కదా. కల్దీయులను రేపుచున్నాను అంటే అప్పటికి ఇంకా కల్దీయులు ఇశ్రాయేలు దేశం మీదకి రాలేదు. మరి కల్దీయులు రాకముందు ఏ రాజులు పరిపాలించారు అంటే దానికి ఇక్కడ అర్థము మనకి క్లారిటీ లేదు. కానీ మనం చదివితే గనక లేఖనాల్లో మరొక శ్రేష్టమైనటువంటి సంగతి మనం చూస్తాం. రాజులు 2వ గ్రంథం. ఇవన్నీ మనము అర్థం చేసుకోవాలంటే అంటే ఇన్డెప్త్గా అక్కడ ఉన్న వచనాన్ని బట్టి ఆ ఇండికేషన్ బట్టి మనం చదువుకోవాలి. రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చాను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏండ్లు సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా యెహోవా అతని మీదికిని అతని సేవకులైన ప్రవక్తల మీదికిని తాను సెలవిచ్చిన మాట చొప్పున యోధా దేశమును నాశనము చేయుటకై దాని మీదికిని కల్దీల సైన్యమును, సిరియనుల సైన్యమును, మోయాబీల సైన్యమును, అమ్మోనీయుల సైన్యమును రప్పించాను. మొదటి అధ్యాయం 6వ వచనము దేవుడు ఏమన్నాడంటే నేను రప్పిస్తాను అన్నాడు కదా. నహూము గ్రంథం 1:6 మనము చదువుకున్న హబక్కూకు గ్రంథం 1:6లో ఏమన్నాడు? నేను కల్దీలను రప్పించదను అన్నాడు. ఎప్పుడు రప్పించాడు? యెహోయాకీము దినములలో. ఏ దినములలో? యెహోయాకీము దినములలో. అంటే యెహోయాకీము దినములలో అటువంటి కార్యం జరిగింది. యెహోయాకీము దినాలకు ముందు ఏం జరిగిందంటే యోషియా అనే ఒక రాజు పరిపాలించాడు. 23వ అధ్యాయంలో చూడండి. ఒక ఆయన పేజీ వెనక తిప్పండి. యోషియా అనేటువంటి రాజు పరిపాలించాడు. 23వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? 23:19. ఏ మందిరాలు కట్టించి యెహోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరములన్నిటినీ యోషియా తీసివేసి తాను బేతెలులో చేసిన క్రియలన్నిటి ప్రకారం వాటికి అంటే యోషియా అనేటువంటి మంచి ఒక రాజు పరిపాలించాడు. ఆ రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలందరికీ పాపానికి కారణమైన కార్యక్రమాలన్నిటినీ అతడు కొట్టివేశాడు, తీసేశాడు. యోషియా ఒక రిఫార్మర్. అంటే దాని అర్థం ఏంటంటే ఒక మార్పును తీసుకుని వచ్చినవాడు. అంతకుముందు చేసిన పాపాలన్నిటినీ వాటికి కారణమైన వాటిని తెగగొట్టి దేవుని పిల్లల వల్ల దేవుని వైపు తిరగడానికి ఒక కారణమైన రాజుగా మనకి యోషియా కనబడుతున్నాడు. యోషియా తర్వాత మేబీ హబక్కూకు ప్రకటించుండొచ్చు. ఎందుకంటే యోషియా తర్వాత మరలా ఇశ్రాయేలీలు ఏమైపోయారంటే భయంకరమైనటువంటి పాపానికి వారు దాసులైపోయారు. 23వ అధ్యాయమే 25వ వచనం. 24, 23, 25, 23, 25. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడును అతని తర్వాత అయినను అతని వంటి వాడు ఒకడును. యోషియా లాంటి వాడు అతని ముందు లేడు, అతని తర్వాత లేడు అని రాయబడింది. అయితే యోషియా చనిపోయాడు. యోషియా చనిపోయిన తర్వాత మనం గమనించినట్లయితే 29వ వచనం. అతని దినముల యందు ఐగుప్తు రాజైన ఫరోనెకు అషూరుతో యుద్ధము చేయుటగా యూఫ్రటీసు దగ్గరకు వెళ్ళగా తను ఎదుర్కొని వచ్చిన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతనిని చంపాను. యోషియా చనిపోయాడు.
అతని సేవకులు అతని శవమును రథం మీద ఉంచి మెగిద్దో నుండి యెరూషలేముకు తీసుకువచ్చి అతని సమాధి యందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాజును అతనికి తీసుకొని అతనికి పట్టాభిషేకం చేసి తన తండ్రికి మారుగా అతనిని రాజుగా ఉంచిరి. అయితే ఇతడు ఏం చేశాడు? 32వ వచనం. ఇతడు తన పితరులు చేసినంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఏం నడిచాడు? చెడు నడత నడిచెను. ఇప్పుడు 24వ అధ్యాయం 1వ వచనం. క్షమించాలి, చెడు నడత నడిచాను. 34వ వచనం. యోషియా కుమారుడైన ఎలియాకీము అతని తండ్రి అయిన యోషియాకు మారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమను మారు పేరు పెట్టి యెహోయాజు ఐగుప్తు దేశమునకు కొనిపోబడగా అచ్చట మృతి పొందెను. యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞను బట్టి చొప్పున దేశం మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారమును ఫరోకు చెల్లించుచూ వచ్చెను. దేశపు జనుల యొద్ద నుండి వారికి నిర్ణయించిన చొప్పున వసూలు చేసి అతడు ఫరో నెకోకు చెల్లించాను. 36వ వచనం. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు యెహోయాహాజు అయిపోయింది. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు రోమా, ఊరివాడైన పెదయా కుమార్తె యగు జెబూదా. ఇతడును తమ పితరుల చర్యలన్నిటి ప్రకారము యెహోవా దృష్టికి, ఇక్కడ మనకి చెడు నడత నడిచిన రాజులు కనిపిస్తున్నారు. అంతకుముందు బాగుగా పరిపాలించిన రాజు యోషియా కనబడుతున్నాడు. యెహోయాహాజు, యెహోయాకీము అనేటువంటి ఇద్దరు రాజులు చెడు నడత నడిచారు. తద్వారా ఇశ్రాయేలు జనాంగం అంతా చెడు నడతకి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు బబులోను రాజును వారి మీదకి పంపించాడు. కాబట్టి హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనము ఈ రెండింటి మధ్యలో జరిగి ఉండాలి. ఏ రెండింటి మధ్యలో? రాజులు 2వ గ్రంథం 23, 24 అధ్యాయాల మధ్యలో జరిగి ఉండాలి. అంతే కదా? ఎందుకు 24 అధ్యాయంలో ఎవరు వచ్చారు? బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వచ్చాడు. 24లో నెబుకద్నెజరు వచ్చాడు. కారణం ఏంటి? 1వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్పింది? నేను కల్దీయులను రప్పిస్తాను అన్నాడు. రప్పించక ముందే హబక్కూకు ఈ ప్రవచనము చెప్పాడు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండ మరలా చెప్తున్నా. హబక్కూకు ఎప్పుడు ప్రవచించాడు అనడానికి 1వ అధ్యాయం 6వ వచనం మాత్రమే మనకు ఆధారం. అందులో దేవుడు అంటున్నాడు నేను కల్దీయులను రప్పిస్తాను అన్నాడు. మరి కల్దీయులు ఎప్పుడు వచ్చారు అంటే రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో వచ్చారు. అంటే రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయానికి ముందే ఈ హబక్కూకు ప్రవచించాడు. అంటే ఏ రాజులు అప్పుడు పరిపాలించారు అంటే యెహోయాహాజు, యెహోయాకీము అనే రాజుల కాలంలో ప్రవచించి ఉండవచ్చు అని చెప్పి మనము ఆ ఒక్క ఇండికేషన్ బట్టి మనం తెలుసుకోగలుగుతాం. రెండవ ఇండికేషన్ ఏంటంటే హబక్కూకు గురించిన మరొక ఇండికేషన్ ఏంటంటే చూద్దాం రండి. 3వ అధ్యాయం హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది అన్నారండి. దీనిని బట్టి హబక్కూకు ఒక గాయకుడు, దేవుని మందిరములో పాట పాడే ఒక గాయకుడు, అంటే ఒక ప్రవక్తల వంశానికి చెందినవాడు, ఒక యాజకుల వంశానికి చెందినవాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎలాగ మనం అర్థం చేసుకోవచ్చు? రాజైన దావీదు కొంతమందిని దేవుని మందిరంలో పాటలు పాడేవారిగా ఏర్పాటు చేశాడు. దినవృత్తాంతముల గ్రంథం 1వ గ్రంథం 16వ అధ్యాయం. దినవృత్తాంతముల 1వ గ్రంథం 16వ అధ్యాయం 41వ వచనం. యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయుటకై వీరితో కూడా హేమానును యెదూతూనును పేళ్ల వరసన ఉదహరింపబడిన మరికొందరిని మరికొందరిలో ఆ నియమింపబడిన మరికొందరిలో ఆ వంశానికి చెందిన వారిలో ఈ హబక్కూకు యొక్క జాతి కూడా ఉండి ఉండవచ్చు అని బైబిల్ పండితుల యొక్క
ఒక ఉద్దేశం. మరలా చదువుతాను చూడండి. యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయుటకై వీరితో కూడా హేమానును యెదూతూనును పేళ్ల వరసనను ఉదహరింపబడిన మరికొందరును నియమించిన. బోరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవుని గూర్చిన పాడతగిన గీతములను వాయిద్యములతో వినిపించుటకును వీరిలో నుండి హేమానును యెదూతూనును అతడు నియమించను. మరియు యెదూతూను కుమారులు అతడు ద్వారపాలకులుగా నియమించాను. ఇక్కడ మీరు గమనించాలి, దేవుని గురించి తాళాలు వాయిద్యాలు వాయిస్తూ పాడదగిన వారిని, కొంతమందిని దేవుని గురించిన పాడదగిన కీర్తనలు వారు పాడేవారిని దావీదు నిర్ణయించినట్లుగా మనం చూస్తాం. 25వ అధ్యాయం, అదే దినవృత్తాంతముల మొదటి గ్రంథం 25వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు హేమాను యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరచి సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించున్నట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగాని లెక్కలు చెప్తున్నాడు అక్కడ. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వీళ్ళందరూ కూడా 6వ వచనం చూడండి. వీరందరూ 6వ వచనం, వీరందరూ ఆసాపునకును యెదూతూనునకును హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడి ప్రకారము యెహోవా ఇంటిలో, అర్థమవుతుందండి ఎక్కడది? యెహోవా ఇంటిలో అంటే దేవుని మందిరంలో. యెహోవా ఇంటిలో తాళములు స్వరమండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిర సేవ అది. కాబట్టి 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనకి ఇంకో క్లూ ఏంటంటే, ఇతడు దేవుని మందిర సేవ గాన పరిచర్య చేసేవాడు అని మనకు అర్థమవుతుంది. 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముందండి? వాయిద్యములతో ఏమనుంది? వాయిద్యములతో పాడదగినది. కీర్తన గ్రంథంలో కొన్ని కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తనల్ని వాయిద్యాలతో పాడదగిన కీర్తనలు అన్నారు. 4వ అధ్యాయము 4వ కీర్తన ఏమంటారంటే తంతి వాయిద్యములతో పాడదగిన కీర్తన ఉందో చూడండి. మీరు చూడటమే స్పీడ్గా. 4వ కీర్తనలో ఏముంటుందంటే తంతి వాయిద్యములతో పాడదగినది అని వ్రాయబడింది. 54 చూద్దారా? 54వ కీర్తన 54. అది కావాల్సింది మనకి. ఎక్కడ దేంతో పాడదగినది? తంతి వాయిద్యములతో. తంతి వాయిద్యములు అంటే డప్పు, డ్రమ్ అంటే లెదర్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి, తంబురా, ఇటువంటి తంతి వాయిద్యాలతో పాడదగింది. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. 55వ కీర్తన కూడా తంతి వాయిద్యాలతో పాడదగింది అని వ్రాయబడింది. 61వ కీర్తన కూడా తంతి వాయిద్యాలతో పాడదగినది. 67వ కీర్తన తంతి వాయిద్యాలతో పాడదగింది. 76వ కీర్తన తంతి వాయిద్యాలతో పాడదగింది. 54, 55, 61, 67, 76 కీర్తనలు ఇవన్నీ కూడా దేంతో పాడదగినవి? తంతి వాయిద్యాలతో పాడదగినవి. అంత మాత్రమే కాదు, 5వ కీర్తన పిల్లన గ్రోవితో పాడదగింది అని వ్రాయబడింది. చూడండి 5వ కీర్తన ఏమనుంది? ఇదంతా మనం స్టడీ చేస్తేనే కానీ దొరకదు. బైబిల్ గ్రంథాన్ని మనం పిల్లన గ్రోవితో పాడదగింది. ఇందాకేమో డ్రమ్స్తో పాడదగింది అన్నాడు, ఇప్పుడేమో ఫ్లూట్తో పాడేది. ఫ్లూట్ పిల్లన గ్రోవితో పాడదగినది 5వ కీర్తన. 6వ కీర్తన అష్టమ శృతితో పాడదగినది. అష్టమ శృతి, శృతుల్లో 8వ శృతి అంట. అష్టమ అంటే 8. చూడండి అక్కడ ఏం రాయబడింది? 6వ కీర్తన అష్టమ శృతితో పాడదగినది. అది కూడా ఆ శృతితో పాటు తంతి వాయిద్యాలు కూడా ఉంటాయని చెప్పాడు కదా. అష్టమ శృతితో తంతి వాయిద్యములతో పాడదగినది అన్నాడు 6వ కీర్తన. అదే 12వ కీర్తన కూడా సేమ్. చూడండి
అష్టమ శృతి మీద. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ స్టడీ చేస్తే దేవుడు మీకు ఇంకా కొన్ని సంగతులు తెలియజేస్తాడు. అందుకని చెప్తున్నాను ఈ విషయంలో. ఒకటి, తంతి వాయిద్యాలతో పాడదగిన కీర్తనలు ఉన్నాయి, పిల్లన గ్రోవుతో పాడదగిన కీర్తనలు ఉన్నాయి, శృతుల మీద పాడదగిన కీర్తనలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, 7వ కీర్తన చూడండి, వీణానాదముతో పాడదగిన కీర్తన. ఏడవ కీర్తన ఏముంది? వీణానాదముతో పాడదగిన కీర్తన ఉందా? తంతి వాయిద్యాలతో పాడదగింది, పిల్లన గ్రోవుతో పాడదగింది, వీణానాదముతో పాడదగింది, అష్టమ శృతి మీద పాడదగింది. ఇంకా చాలా రాగాలు ఉన్నాయి. ఆ రాగాలన్నీ చెప్పట్లేదు నేను. కీర్తన గ్రంథంలో చాలా రాగాలు ఉన్నాయి. ఈ రాగాలన్నీ చెప్తే అసలు పాఠం ఆగిపోద్ది. కాబట్టి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఇది తంతి వాయిద్యములతో లేక వాయిద్యములతో పాడదగినది అని మనకి ఉంది. కానీ నిజానికి వాయిద్యాలన్నీ కలిపి, అంటే పిల్లన గ్రోవి, తంతి వాయిద్యము, వీణ, శృతులు ఇవన్నీ కలిపి పాడదగిన కీర్తన. కాబట్టి హబక్కూకు ఒక కీర్తనాకారుడు. హబక్కూకు ఒక కీర్తనాకారుడు అని మనం చెప్పొచ్చు. కాబట్టి 2 సంగతులు మనం విన్నాం. హబక్కూకు ఎప్పుడు ప్రవచించాడు అంటే యోవాషు పరిపాలించిన తర్వాత యెహోయాహాజు, యెహోయాకీము అనేటువంటి దుర్మార్గులైనటువంటి రాజులు పరిపాలిస్తున్న కాలంలో కల్దీయులు రాకకు ముందు, అంటే కల్దీయులు అంటే బబులోను చెరకు ఇశ్రాయేలీయులు వెళ్ళకముందు హబక్కూకు ప్రార్థించిన ప్రార్థన లేక వేసిన ప్రశ్నలు మనకు హబక్కూకు గ్రంథంలో కనిపిస్తాయి. రెండవది, హబక్కూకు కీర్తనాకారుడుగా అంటే దేవుని మందిరంలో పాటలు పాడే ఒక వ్యక్తిగా మనకు హబక్కూకు కనిపిస్తాడు. హబక్కూకు అనే మాటకు అర్థం ఏంటంటే హత్తుకొనుట అని అర్థం. హబక్కూకు అనే మాటకు అర్థం ఏంటి? హత్తుకొనుట. ఇంకా హబక్కూకు గురించి ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ బైబిల్ ఎక్కడ దొరకదు మీకు. ఇంకా హబక్కూకు అనే మాటకు అర్థం ఏంటంటే హత్తుకొనుట. ఇక్కడ హబక్కూకు లోకంలో జరుగుతుందంతా చూసి ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు. అంటే హబక్కూకు ఎవరిని హత్తుకుంటున్నాడు? దేవుణ్ణి హత్తుకుంటున్నాడు. ఎవరిని అడిగినా సమాధానం దొరకదు. ఎవరిని అడిగినా వారు మనకు సమాధానం ఇవ్వరు. ఎవరిని అడిగినా మనకు నెమ్మది దొరకదు. ఎవరిని అడిగితే మనకు నెమ్మది దొరుకుతుంది అంటే పరలోకపు తండ్రిని మాత్రమే అడిగితే మనకు నెమ్మది దొరుకుతుంది అని హబక్కూకు ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? పక్కనున్న ఇంటి పక్కవాడిని అడగట్లా, ఇంటి ఎదరోడిని అడగట్లా, పైన పరలోకమందున్న దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమనంటే, నాయనా నేను ఎంతకాలం మొరపెట్టాలి నీకు అంటున్నాడు. కాబట్టి హబక్కూకు అనే మాటకు అర్థం ఏంటంటే హత్తుకొనుట. ద్వితీయోపదేశకాండానికి రండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం చదువుతారా? 30వ అధ్యాయం 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. మన ప్రాణానికి కారణమైన, మన జీవానికి కారణమైన, మన బ్రతుకుకు కారణమైన దేవునిని హత్తుకొనున్నట్లు మీరు జీవమును కోరుకొనుడి. మనం ఎవరిని హత్తుకోవాలటండి? దేవుని హత్తుకోవాలి. మనము దేవునిని హత్తుకోవాలి అని వ్రాయబడింది. మనము దేవునిని హత్తుకోవాలి అని లేఖనాలు ఉంది. 3 సంగతులు చెప్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును
స్థిర హృదయములతో హత్తుకొనవలనని. కాబట్టి మనం ఎవరిని హత్తుకోవాలి? ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలి. ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పాడు, ద్వితీయోపదేశకాండమంతా హత్తుకొనుడి 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 అనే మాట ఉంటుంది. నేను ఆ వచనాలని చూపించట్లా. ద్వితీయోపదేశకాండమంతా హత్తుకోండి 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 అని ఉంటుంది. దేవుణ్ణి హత్తుకోండి. క్రొత్త నిబంధనలో ప్రభువుని మనం హత్తుకోవాలి. ఎలా హత్తుకోవాలట? స్థిరమైన హృదయముతో ప్రభువుని హత్తుకోవాలి. అంటే కుప్పుగంతులు కాదు, కాసేపు అలాగా కాసేపు ఇలాగా కాదు. మనము దేవుని హత్తుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, 119వ కీర్తన 119వ కీర్తన 31వ చరణం. 119వ కీర్తన 30. యెహోవా, నేను నీ శాసనమును హత్తుకొని ఉన్నాను. మనం దేన్ని హత్తుకోవాలి? దేవుని శాసనాలను హత్తుకోవాలి. 1 ప్రభువును హత్తుకోవాలి, 2 దేవుని శాసనాలు అంటే దేవుని వాక్యాన్ని మనము హత్తుకోవాలి. ప్రభువును హత్తుకోమని, ప్రభు వాక్యాన్ని హత్తుకోమని వ్రాయబడింది. అలాగే రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం ఏముంది? 12:9. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని. రైట్, 3 మాటలు చెప్పండి. 3 మాటలు చెప్పాను, ముచ్చటగా 3 మాటలు చెప్పాలి. ప్రభువుని హత్తుకోండి, 2 వాక్యాన్ని హత్తుకోండి, 3 మంచిదాన్ని హత్తుకోండి. ఇప్పటి వరకు నువ్వు దేన్ని హత్తుకున్నావో ఆ హత్తుకున్న దాన్ని బట్టి నీకు వచ్చిన నష్టం ఏంటో నీకు అర్థమైపోయింది. మీకు చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. ఒక చెట్టుని కుళ్ళిపోయిన పండు పక్కన మంచి పండు ఉందంట. కుళ్ళిపోయిన పండు పక్కనే మంచి పండు ఉంది. అంటే 2 పళ్ళు ఇలా ఏలాడుతున్నాయి. ఈ కుళ్ళిపోయిన పండు ఏమో పైన ఏలాడుతుంది, మంచి పండు ఏమో ఇక్కడ ఏలాడుతుంది. గాలికి అప్పుడప్పుడు ఇది ఇలాగ తగులుతుంది. ఏది? మంచి పండు వెళ్ళి ఈ కుళ్ళిపోయిన దానికి తగులుతుంది. ఒక వారానికి ఇది కూడా కుళ్ళిపోయింది. ఒక వారానికి ఇది కూడా ఏమైంది? ఇప్పుడు ఏమైంది? దేంతో అత్తుకుంది ఇది వెళ్ళి? బైబిల్ చెప్తుంది, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. ఈ రోజున మంచిగా ఉండండిరా బాబు, వాక్యం చదువుకోండి, ప్రభువుని నమ్ముకోండి, రక్షణ పొందండి అంటే ఈ మంచి మాటలు ఎవ్వడికే అవసరంలా. తర్వాత ఏమవుతుందంటే ఈ చెడిపోయిన తర్వాత ఈ ఈ ఈ నష్టం ఏర్పడిన తర్వాత అయ్యో ఇలా జరిగింది ఏంటని బాధపడుతున్నాం మనం. కాబట్టి 3 మాటలను గుర్తుపెట్టుకోండి. హబక్కుకు అంటే హత్తుకొనుట. 1 మనము ప్రభువును హత్తుకోవాలి, ఏ పరిస్థితులు అయినా సరే ప్రభువును హత్తుకోవాలి. 2 ఏ పరిస్థితి అయినా వాక్యాన్ని హత్తుకోవాలి, శాసనాలను హత్తుకోవాలి. 3 ఎటువంటి పరిస్థితి వచ్చినా మంచిదాన్ని హత్తుకోవాలి కదండి. దేన్ని హత్తుకోవాలి? చెడ్డదాన్ని అసహించుకోవాలి. చెడు అన్నప్పుడు దాన్ని వదిలిపెట్టేయాలి. మనం చెడు అన్నప్పుడు మనం దాన్ని వదిలిపెట్టేసి మంచిదాన్ని మనం హత్తుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మంచితనం మనకు అబ్బుతుంది, ఆ మంచిది మనకు ఆశీర్వాదకరంగా జరుగుతుంది. కాబట్టి హబక్కుకు అంటే హత్తుకొనుట. హబక్కుకు గురించి నేను 3 మాటలు చెప్పాను మీకు ఇప్పటికి. 1 హబక్కుకు ఎప్పుడు ప్రవచించాడో సూచాయిగా మనకు తెలిసినటువంటి లేఖనాల ప్రకారంగా 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం కల్దీయులు రాకముందు అతడు ప్రవచించాడు అని మనం తెలిసాం. 2వది అతడు గాన పరిచర్య చేసేవాడు అని ఒక ప్రవక్తల కుటుంబంలో లేక యాజకుల కుటుంబంలో గాయకుల కుటుంబంలో ఉండేవాడు అని అతడు రాసిన 3వ కీర్తనను బట్టి, అంటే 3వ అధ్యాయంలో అతడు రాసిన కీర్తనను బట్టి మనం అర్థం చేసుకున్నాం. 3వది హబక్కుకు అంటే హత్తుకొనుట అని మనం విన్నాం. ఏమండి హబక్కుకు అంటే ఏంటి? హత్తుకొనుట. కాబట్టి మనం ఎవరిని హత్తుకోవాలి? దేవుని. రైట్, ఇప్పుడు హబక్కుకు ఎలా హత్తుకుంటున్నాడో హబక్కుకు వేసినటువంటి ఈ ఈ ఈ 3 అధ్యాయాలని 3 మాటలు చెప్తాను, మళ్ళీ తర్వాత అడుగుతాను, మీరు చెప్పాలి. మరి 3 వర్తమానాలు 4 వర్తమానాలు తెలియదు నాకు, అది ఎప్పుడు కట్ అవుతుందో తెలియదు కాబట్టి వర్తమానాల ప్రకారంగా వెళుతుంది. కాబట్టి 1 మొదటి అధ్యాయానికి పేరేంటంటే వీపింగ్, అంటే
ఏడ్చుట. వీపింగ్ అంటే మొర్ర పెట్టడం, ఏడవడం, కన్నీళ్లు కార్వడం. 2వ అధ్యాయానికి వాచింగ్ అంటే కనిపెట్టడం. 3వ అధ్యాయానికి వర్షిపింగ్ ఆరాధించడం. మొదటి అధ్యాయంలో కన్నీరు కార్చాడు, 2వ అధ్యాయంలో కనిపెట్టాడు, 3వ అధ్యాయంలో ఆరాధించాడు. మరలా చెప్పనా, మొదటి అధ్యాయంలో కన్నీరు కార్చాడు, 2వ అధ్యాయంలో కనిపెట్టాడు, 3వ అధ్యాయంలో ఆరాధించాడు. వీపింగ్, వాచింగ్, వర్షిపింగ్, 3 మాటలు. వీపింగ్, వాచింగ్, వర్షిపింగ్. వీపింగ్ అంటే దుఃఖపడుతున్నాడు, నాయనా ఎంతకాలం ఇలాగా అని బాధపడుతున్నాడు. 2వ అధ్యాయంలో చూడండి, మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 2వ వచనం ఏమంటాడు? నేను మొర్రపెట్టినను ఎంతకాలము, బాధపడుతున్నాడు. వీపింగ్. 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి, లేక మొదటి వచనం, 2వ అధ్యాయం మొదటి వచనం. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీద, గోపురం మీద కనిపెట్టుకొని ఉండగా. వాచింగ్. ఏమండి, కావలి స్థలం మీద ఏం చేస్తున్నాడు? కనిపెట్టాడు. 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను. నేను యెహోవా యందు ఆనందించెదను. 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. 3:2. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమునకు జ్ఞాపకమునకు తెచ్చుకోనము. కాబట్టి మొదటి అధ్యాయంలో మొర్రపెట్టాడు, లేక దుఃఖించాడు. 2వ అధ్యాయంలో కనిపెట్టాడు. 3వ అధ్యాయంలో దేవుడు అతన్ని ఎలా మార్చాడు? ఆరాధించేవాడిగా మార్చాడు. నేను అంటాను, మన దుఃఖములో ప్రభు దగ్గర మనం కనిపెడితే ప్రభు మనల్ని ఏం చేసి ఎలాంటి స్థితికి తీసుకెళ్తాడు చెప్పండి? శాలలో పశువులు లేకపోయినను, ఏమంటే దొడ్లో గొర్రెలు లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. అంటే దాని అర్థం ఏంటంటే, ఏడ్చే స్థాయి నుంచి, దుఃఖపడే పరిస్థితి నుంచి మనం ఎప్పుడైతే కనిపెట్టామో ప్రభు మనల్ని సంతోషించే పరిస్థితికి తీసుకుని వెళ్తాడు. ఇది హబక్కూకు గ్రంథం చెప్పేటువంటి సూత్రం. హబక్కూకు గ్రంథం యొక్క థీమ్ ఏంటో తెలుసా అండి? హబక్కూకు గ్రంథం యొక్క థీమ్ ఏంటంటే, రండి, హబక్కూకు గ్రంథం యొక్క ముఖ్యమైన అంశం మొదటి 2వ అధ్యాయం అనుకుంటా, 2వ అధ్యాయం 4వ వచనం. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. ద జస్ట్ షెల్ లైవ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఎన్నో రకాలైన సూటిపోటు మాటలు ఎదురైనా, పరిస్థితులు తారుమారైనా, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. ఇది మూలవాక్యం. దేనికి? హబక్కూకు గ్రంథానికి. రైట్. ఇప్పుడు హబక్కూకు వేసేటువంటి మొదటి ప్రశ్న, టైం ఉంటే కొన్ని సంగతులు చూద్దాం. చూడండి, మొదటి అధ్యాయం 2వ వచనం. యెహోవా నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకయుందువు. బలాత్కారము జరుగుచున్నదని మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమైన, న్యాయము ఎప్పుడునూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవచ్చున్నది. ఇదంతా
మొదటి ప్రశ్న, క్వశ్చన్ మార్కులు ఉన్నాయి చూడండి. ఎన్నాళ్ళు ఆలపకుండా ఉంటావు? మూడోది, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకనే చూచుచున్నావు కదండి. ఇవన్నీ నన్ను ఎందుకు చూడవు నువ్వు? నేను ప్రార్థన చేస్తే నన్ను ఎందుకు చూడవు? నా బాధలు నువ్వు ఎందుకు చూడవు? ఏమండి, ఆ రోజున హబక్కు కన్నా మాట కాదు, మనం కూడా ఇటువంటి ప్రార్థన ఎన్నోసార్లు చేసి ఉంటాం. నాయనా, నా బాధ ఎందుకు చూడవు? నేను మొర్రపెట్టినా నువ్వెందుకు వినవు అని అడిగితే కీర్తనాకారుడు కూడా అటువంటి మాటలే పలికాడు. చూడండి, కీర్తనాకారుడు 22వ కీర్తన, యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన మాటలు. 22వ కీర్తన 22, 1-2 వచనాలు. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా చేయి విడనాడితివి, నన్ను రక్షించక, నా అర్థధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నాయనా, నువ్వెందుకు దూరంగా ఉన్నావు? వినాలి. యేసుక్రీస్తు ప్రభు శిలువలో వేలాడుతూ, నా దేవా, నన్ను ఎందుకు విడనాడావు అంటున్నాడు. నిజానికి వినండి, యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు విడనాటినట్టుగానే కనబడద్దు మనకి ఇక్కడ. కానీ యేసుక్రీస్తు ప్రభు మరణ వేదనలు జయించి తిరిగి బయటకు వచ్చాడు అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అంటే కలుగుతున్న శ్రమలు, కలుగుతున్న ఇబ్బందులు మనకేమనిపిస్తాయంటే దేవుడు నన్ను వదిలిపెట్టేశాడేమో. శిలువలో యేసు ప్రభు కూడా అలాగన్నాడు, నన్ను ఎలా విడనాడితివి అన్నాడు. కానీ నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు అన్నాడు కదా. నీ పరిశుద్ధుని అంటే విడనాడావు అనుకున్నాడు, కానీ ఆయన విడిచిపెట్టిన వాడు కాదు. విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు అని మనం గమనించాలి. కాబట్టి నీవు నన్నేలా విడనాడితివి అని 2వ వచనంలో అంటాడు. నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండుటలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. అంటే నా ప్రార్థనకు నీవు జవాబు ఇవ్వడం లేదు నాయన. నువ్వు ఎలా ఉన్నావంటే ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం చూడండి. దేవుణ్ణి భక్తుడు అంటున్నాడు చూడండి, 9వ వచనం. భ్రమసి ఉన్నవాని వలెను, రక్షింపలేని సూర్యుని వలెను నీవేళ ఉన్నావు యెహోవా, నీవు మా మధ్య ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మల్ని చెయ్యి విడము. నాయనా, నువ్వు మా మధ్య ఉన్నావు కదా, మమ్మల్ని చెయ్యి విడిచిపెట్టద్దు. నువ్వు రక్షించలేని సూర్యుడవు కాదు, నువ్వు రక్షించలేని సూర్యుడవు కాదు నాయనా, మేము మీ ప్రజలము, మమ్మను చేయి విడిచిపెట్టద్దు. కాబట్టి ఆయన రక్షించలేని వాడు కాదు. విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. నేను బ్రతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవిని మూసుకొని ఉన్నాడు. నా ప్రార్థన వినబడకుండా ఆయన చెవిని మూసుకున్నాడు అని మనం అనుకుంటున్నాం. అంతే, నా ప్రార్థన వినబడకుండా ఆయన చెవిని మూసుకున్నాడని మనం అనుకుంటున్నాం. తండ్రి అయిన దేవుడిని కుమారుడైన యేసు ప్రభు కూడా అలాగే అనుకున్నాడు. నా దేవా నన్ను ఎలా చేయి విడనాడితివి. దేవుని పిల్లలుగా మనము మనకు వచ్చిన కష్టాలను బట్టి మనం అనుకుంటాం, దేవుడు నన్ను ఎందుకు వదిలిపెట్టేశాడు. దయచేసి వినండి, మన ప్రభు మన చేయి విడిచిపెట్టేవాడు కాదు. 13వ కీర్తన 1 2 చరణాలు చూడండి. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు? నిత్యము మరిచిపోతావా? నాకెంతకాలము విముఖుడివై ఉందువు?
ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, నా మనసులో ఎంతకాలం నేను చింతపడాలి, ఎంతకాలం నన్ను వదిలిపెట్టేస్తావు, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. ఎంతకాలం నా శత్రువు నా మీద హెచ్చించుకుంటాడు, ఎంతకాలం నేను ఏడవాలి, ఎంతకాలం నేను దుఃఖపడాలి అంటే 5వ చరణంలో సమాధానం చెప్తున్నాడు చూడండి. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదను. ఎంతకాలం నాయన అంటే దేవుడు ఏం చేశాడంటే మహోపకారాలు చేశాడు. హబక్కుకు ప్రార్థనలో మొదటి మాట అదే. ఏంటంటే ఏంటది? ఎంతకాలం నేను ఇటువంటి బాధలు అనుభవించాలి, ఎంతకాలం నీకు నేను మొర్రపెట్టాలి. ప్రకటన గ్రంథంలో కూడానండి ఒక సంగతి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథంలోనంట యేసు ప్రభు వాక్యం చెప్పినందువల్ల, యేసు ప్రభు యొక్క స్వార్థ చేసినందువల్ల కొంతమందిని పొడిచి చంపేశారంట, కొంతమందిని పీకల కోసి చంపేశారంట, కొంతమందిని ఏమంటారంటే సింహాలకి వాటికి ఆహారంగా వేసేసి చంపేశారట, కొంతమందిని ఏమో తారు డబ్బాలు పూసేసి వాళ్ళని అంటించి చంపేశారంట. వీళ్ళందరూ కలిసి బలిపీఠం కింద ఉన్నారంట. ఈ ఆత్మలన్నీ ఎక్కడున్నాయి? బలిపీఠం కింద ఉన్నాయంట. బలిపీఠం కింద ఉంటే బలిపీఠం కింద ఉన్న ఆత్మలన్నీ కూడా మొరపెడుతున్నాయంట దేవునికి. నాయన ఎంతకాలం మమ్మల్ని చంపిన వాళ్ళకి నీవు తీర్పు తీర్చకుండా ఉంటావు? మేమేం చేసాము? సువార్త ప్రకటించాం కదా, మేమేం చేసాం? నేను పుళ్ళు కట్టాము, కట్లు కట్టాము. ఏమంటే గ్రాహం స్టైన్స్ ఆత్మ ఏమంటది? నాయన నేను కుష్ఠరోగులకి వైద్యం చేశాను, నేనేం చేశాను నాయన అని గ్రాహం స్టైన్స్ ఆత్మ అంటది. పౌలు గారి ఆత్మ ఏమంటదంటే, నాయన నేనేం చేశాను? సజీవుడని నిన్ను ప్రకటించాను, సంఘాలు కట్టాను, నేనేం చేశాను నాయన అని పౌలు గారి ఆత్మ అంటది. ఈ ఆత్మలన్నీ దేవునికి ప్రార్థన చేస్తున్నాయంట. ఏమని? ఎంతకాలం నాయన, ఎంతకాలం ఒప్పు పట్టమంటావు? మమ్మల్ని చంపిన వాళ్ళకి నువ్వు ఎంతకాలం తీర్పు తెచ్చుకుండా ఉంటావు అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? వారు అంటే దేవుని యొక్క బలిపీఠము కింద ఉన్నవారు. నాదా సత్యస్వరూపి. 9వ వచనం కూడా చదవండి. 9వ వచనం. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు. ఇప్పుడు వధింపబడిన వారు వీళ్ళు తప్పు చేసి చనిపోలేదు, విన్నారా? వీళ్ళు తప్పు చేసి ఏం చనిపోలేదు, వీరు పాపం చేసి చనిపోలేదు, కేవలం దేవుని మాటలు చెప్పడం ద్వారా చనిపోయారు. వీరి ఆత్మలన్నీ బలిపీఠం కింద ఉన్నాయి. 10వ వచనం. వారు అంటే ఆ ఆత్మలు, నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చక ఎందువు అని. ఎంతకాలం తీర్పు తీర్చకుండా ఉంటానైనా? నన్ను చంపిన వారిని, నన్ను హింసించిన వారికి నువ్వు ఎంతకాలం తీర్పు తీర్చకుండా ఉంటావు? మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉండువని బిగ్గరగా. ఇప్పుడు చెప్పండి, బలిపీఠము కింద ఉన్న హతసాక్షుల ఆత్మలు కూడా ఏం చేస్తున్నాయి? మొర పెడుతున్నాయి. ఎవరికి? నాయన ఎంతకాలం నాయనా, ఎంతకాలం నాయనా అని. హబక్కుకు కూడా మొర పెడుతున్నాడు, ఎంతకాలం నాయనా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువలో అన్నాడు, నాయనా నీవెందాక నా మాట వినకుండా ఉంటావు, నన్ను ఎలా చేయి విడనాడుతీవి. 13వ కీర్తనలో అన్నాడు, ఎంతకాలం నన్ను విడిచిపెడతావు అంటే ప్రభు చెప్పిన మాట చూడండి. కంగారు పడకండి అయ్యా చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి 11వ వచనం. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో. అంటే దీని అర్థం ఏంటంటే, ఒరే బాబు కంగారు పడకండి రా, నాకు టైం ఉంది, ఆ టైంలో వాళ్ళ సంగతి నేను చూస్తాను అన్నాడు. ఇంకా కొంతమంది మీ వలే చంపబడాలి, ఇంకా కొంతమంది మీ వలే హతసాక్షులు అవ్వాలి,
ఏమండి గ్రాహం స్టైన్స్ లాగా, లేకపోతే ప్రవీణ్ పగడాలలాగా ఇలాగ కొంతమంది హతసాక్షులు కావాలి. వారందరి లెక్క పూర్తయిన తర్వాత అప్పుడు చూస్తున్న వాళ్ళ సంగతి అంటున్నాడు దేవుడు. అంటే మనమేమనుకుంటామంటే కంగారు పడుతున్నాం, కానీ దేవుడు అంటున్నాడంటే రే 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 కంగారు పడకండి, నా లెక్క నాకుంది. మీరు పడే కంగారు నాకు తెలుసు, మీరు పడే బాధ నాకు తెలుసు, మిమ్మల్ని హింసించిన వారిని శిక్షించాలని కూడా నాకు తెలుసు. కానీ మీరు అనుకున్నంత కంగారు పడిపోవడానికి నా లెక్కలు నాకున్నాయి. కాబట్టి గమనించాల్సింది ఏంటంటే, మనం ఏదైనా ఒకవేళ ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినా శ్రమ పెట్టినా మనం ఏం చేయాలంటే, ప్రభువా నీ సమయానికి నీ చేతులకు వారిని అప్పగిస్తున్నాను, అంతే, దట్స్ ఆల్. నీ సమయానికి నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇంకా నేను వాళ్ళ మీద కక్ష పెట్టుకోను, నేను వీళ్ళ మీద నేను మనసులో దురుద్దేశం పెట్టుకోను, నీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. ప్రభు అన్నాడు, అమ్మ బాబు మీరు బాధపడడం నాకు తెలుసు, మీ దుఃఖం నాకు తెలుసు, కానీ మీ వలే కొంతమంది సహదాసులు, కొంతమంది మీలాంటి సహదాసులు ఇంకా చనిపోవలసిన వారై ఉన్నారు. వారందరి యొక్క లెక్క పూర్తయిన తర్వాత అప్పుడు వీళ్ళ లెక్క నేను చూస్తాను. అంటే దేవుడు తన కాలములో పనిచేస్తాడు. బైబిల్ ఏమనుందో తెలుసండి? పేతురు పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. పేతురు 1వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయం అందు, గుర్తుపెట్టుకోండి చాలు. దేవుడు తగిన సమయం అందు అంటే దేవుడు మనకి తగిన సమయంలో సహాయము చేస్తాడు. ప్రసంగి గ్రంథంలో కూడా రాశాడు, ప్రతిదానికి సమయము కలదు కదండి. ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. కాబట్టి దేవుడు తగిన కాలంలో మనకు సహాయము చేస్తాడు. ఇంకా భక్తుడు ఇంకేమంటున్నాడు చూడండి, 3వ వచనం చదవండి. పట్టణములో బలాత్కారము జరుగుతున్నది. పట్టణంలో ఏం జరుగుతుంది? బలాత్కారం జరుగుతుంది. పట్టణంలో బలాత్కారం జరుగుతుంది. పట్టణంలో ఏమండి ఎంత బలాత్కారం జరుగుతుందంటే 55వ కీర్తన, 55వ కీర్తన, అన్ని వచనాలు చూపించను కానీ 2-3 వచనాలు చూపిస్తాను. 55వ కీర్తన 9వ చరణం చూడండి. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబవళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి, దాని మధ్య నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నది. దేశంలో పరిస్థితులు ఎలాగున్నాయో చెప్తున్నాడు. ఏమండి దేశంలో పరిస్థితులు ఎలాగున్నాయో చెప్తున్నాడు చూడండి. మీకా గ్రంథం చదివాము ఆల్రెడీ, మనం గతంలో చెప్పేసుకున్నాం. మరొకసారి రండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం. మీకా గ్రంథం 7వ అధ్యాయం. చదవండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2-6 వచనాలు 2వ వచనం చదవండి. 2వ వచనం చదవండి. భక్తుడు దేశములో లేకపోయాను, భక్తుడు దేశములో లేకపోయాను. జనులలో యథార్థ పరులు. కాబట్టి భక్తులు దేశంలో లేరు. దేశంలో భక్తి కనిపించట్లేదు. ఎక్కడ చూసినా చెడుతనం మనం చూస్తున్నాం కదండి. 12వ కీర్తనలో విశ్వాసులు లేరన్నాడు చూడండి. 12వ కీర్తన. మీకా గ్రంథంలోనేమో భక్తులు లేరు అన్నాడు. కీర్తన గ్రంథం 12వ కీర్తన మొదటి 2 చరణాలు. యెహోవా నన్ను రక్షించుము, భక్తి గలవారు లేకపోయారు, విశ్వాసులు నగరంలో. భక్తులు లేరంట, విశ్వాసులు లేరంట. అమ్మ విన్నారా? మరి మనం ఎవరం? భక్తులు లేరు, విశ్వాసులు లేరు అంటున్నాడు. మరి మనం ఎవరం?
చెక్ చేసుకోవాలి మనం, అసలు మనం భక్తులమేనా విశ్వాసులమేనా అని. మన భక్తిని కాపాడుకుంటున్నామా, మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామా, అది గమనించాలి. కాబట్టి భక్తులు లేరు, విశ్వాసులు లేరు అంటున్నాడు. ఏమండి, అంత మాత్రమే కాదు, భక్తులు విశ్వాసులు లేరు, అబద్ధాలు ఆడుతున్నారు అన్నాడు. 120వ కీర్తనకు రండి. 120వ కీర్తన. ఆరో చరణం. కలహప్రియుల యొద్ద, అది ఏ చిన్న విషయం వస్తుందో దెబ్బలాటెట్టుకుందామని చూసేవాళ్ళ ఉన్నారంట పరిస్థితులు. ఏ ప్రియులు? కలహప్రియులు అంటే ఏంటి? కయ్యానికి కాలు దూకడం, దేవుని నమ్ముకున్నాను అంటారు, దెబ్బలాటకి రెడీ. భక్తుడు అంటున్నాడు, నేను ఎవరి మధ్య ఉన్నాను నాయనా? కలహప్రియుల మధ్య, దెబ్బలాటలకి ముందుండే వాళ్ళ మధ్య. అమ్మా, ఒకప్పుడు మనం దెబ్బలాటలకు ముందుంటే ఉండొచ్చు, కానీ దేవుని నమ్మాం కదా, తగ్గాలి కాదు, మానాలి. నాన్నగారు చాలాసార్లు చెప్పేవారు. ఒక ఆమంట యేసుప్రభుని నమ్మకోక ముందు ఆవిడ నోటి నిండా సంస్కృతమే ఉండేదంట. యేసుప్రభుని నమ్మకుంది, బాప్తిసం పొందిందంట. ఓ రాత్రి గాలిదుమ్ము వచ్చిందంట. గాలిదుమ్ము వస్తే ఏమైందంటే ఆ ఇంటి మీద ఉన్న కప్పు మీద ఉన్న ఆకులన్నీ ఎగిరి వెళ్ళిపోయినాయి అంట. బయటకు వచ్చి పొద్దున్నే ముసలిది అంటుందంట, ఎంత అద్వైతమా, ఎంత నోరు కడుక్కుంటే ఎంత అద్వైతమా అందంట. అంటే దీని అర్థం ఏంటి? నేనేం కడుక్కున్నాను? నోరు కడుక్కున్నాను. నేను నోరు కడుక్కోకపోతే మీ సంగతి ఉండాలి దాని అర్థం. అంటే ఇంత నోరు కడుక్కుంటే ఎంత అద్వైతం అంటే ఇప్పుడు ఇంతగా దెబ్బలాటకి వెళ్ళలేదు, నేను నోరు కడుక్కున్నాను కాబట్టి నేను దెబ్బలాడిన అంతే. ఆమె చెప్పిన సాక్ష్యం అది. ఇది వరకు నాకు ఒక్క ఆకు ఎగిరిపోయిందా, అసలు అయ్యి బాబు దాని ఆకు తీసుకుంటే ఎంత తేడా వచ్చేద్దని అందరికీ తెలుసు. జనాలు కూడా ఎటువంటి వాళ్ళు తెలుసండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి, జనాలు కూడా ఎటువంటి వాళ్ళు తెలుసా? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావని తెలిసి నిన్ను రెచ్చగొడతారు కావాలని. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావని తెలిసి నిన్ను రెచ్చగొట్టి నిన్ను కూడా ఆ పాపంలోకి లాగుతారు. దేవుని వాక్యం చెప్తుంది, నేను కలహప్రియుల మధ్య నేను ఉన్నాను నాయన. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని నమ్మాం గనక కలహప్రియులు కలహాలు పెట్టినా మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. ఒక వచనం చదువుతారా? మనము ఎవరి మధ్య ఉన్నామంటే కలహప్రియుల మధ్య ఉన్నాం. భక్తుడికి ఇంకొక మాట చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. మనం ఎక్కడ ఉన్నామో చెప్తున్నాడు. 120వ కీర్తన 6లోనేమో కలహప్రియుల మధ్య ఉన్నామని చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఎక్కడ ఉన్నామని చెప్తున్నాడు? నువ్వు బ్రహ్మదండి చెట్ల మధ్యను ముండ్ల తొప్పల మధ్యను ఉన్నామన్నాడు కదా. ఎక్కడున్నావు నువ్వు? అమ్మా, మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు బ్రహ్మదండి చెట్ల మధ్యలో ఉన్నామంట. ఇంకెక్కడున్నావు? ముళ్ళ తొప్పల మధ్యలో ఉన్నాం. బ్రహ్మదండి చెట్ల మధ్యను ముళ్ళ తొప్పల మధ్య మనం ఉన్నాం. మనము కలహప్రియుల మధ్య ఉన్నాం. ఏమంటే తేళ్ల మధ్య మనం ఉన్నాం కదండి. ఎవరి మధ్య? తేళ్ల మధ్య, బ్రహ్మదండి చెట్ల మధ్య, ముండ్ల తొప్పల మధ్య మనం ఉన్నాం. యేసుప్రభు వారు శిష్యులను పంపిస్తే ఏమన్నాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం ఏమన్నాడు? నేను తోడేళ్ల మధ్యకు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? తోడేళ్ల మధ్యలో ఉన్నాం. నేను ఎలా చెప్తాను వినండి. విశ్వాసులు ఎక్కడున్నారంటే కలహప్రియుల మధ్య ఉన్నారు. అంటే కలహాలు పడకూడదు. 2, విశ్వాసులు ఎక్కడున్నారు? బ్రహ్మదండి చెట్ల మధ్యలో ఉన్నారు, ముళ్ళ తుప్పల మధ్యలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం బట్టలు వేసుకుని ముళ్ళ తుప్పల మధ్యలోకి వెళ్ళామనుకోండి, ఏమవుతాయి? ముళ్ళు మన బట్టలు పట్టుకుని చింపేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ముళ్ళు తీసుకుని వచ్చేయాలి. మనం ముళ్ళు పట్టుకుంటాయి మనల్ని. జాగ్రత్తగా ముళ్ళు మనం తీసుకోకపోతే ఎవరు చిరిగిపోతారు? మనమే. కాబట్టి ముళ్ళ తుప్పల మధ్య ఉన్నాం, బ్రహ్మదండ్లి చెట్ల మధ్య ఉన్నాం, తేళ్ల మధ్య ఉన్నాం. ఏమండి, ఏంటయ్యి? కనపడకుండానే కుట్టేద్ది ఈ తేలు. సాధారణంగా తేలు పగల కొట్టదు, రాత్రిలే కొడుతుంది. అర్థమవుతుందా?
రాత్రులు కుట్టే తేళ్లు చాలా ఉన్నాయి మన మధ్య. ప్రభు చెప్పాడు, ఇదిగో మీరు తోడేళ్ల మధ్య ఉన్నారు. ఎవరి మధ్య ఉన్నారు? తోడేళ్ల మధ్య. బైబిల్ ఏం చెప్పిందో తెలుసండి? మీరు బ్రహ్మదండి చెట్ల మధ్య ఉన్నా, తోడేళ్ల మధ్య ఉన్నా, తేళ్ల మధ్య ఉన్నా, కలహప్రియుల మధ్య ఉన్నా, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపో. మనం ఎన్నిటి మధ్య మనం ఉన్నాం. పేతురు రెండవ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి అక్రమకారుల మధ్యలో కాపురం ఉన్నాడట. ఎవరు? లోతు. వారి అక్రమ క్రియలు, అక్రమాలు చేసేవారి మధ్య కాపురం ఉన్నాం. 7వ వచనం చదవండి. దుర్మార్గుల మధ్య ఉన్నాడట. దుర్మార్గుల మధ్య, అక్రమకారుల మధ్య ఉన్నాడట. నాయనా, నేను ఇంతమంది మధ్య ఉన్నాను, ఎంతకాలం నన్ను నీవు విడవక ఉంటావు, చూడకుండా ఉంటావు అని భక్తుడు అడుగుతున్నాడు. రండి ముగించుకుందాం. హబక్కూకు గ్రంథం 2వ వచనం. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలత్కారము జరుగుచున్నది, నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవు ఊరకెలా చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనము, బలత్కారము అగుపడుచున్నవి, జగడమును కలహములు రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయాను. భక్తిహీనులు వచ్చి, పట్టుకున్న మాట, భక్తిహీనులు వచ్చి నీతిమంతులను చుట్టుకున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు ఎంత భక్తిగా జీవించినా సరే నీ నీతిని, నీ భక్తిని పాడు చేయాలని చాలామంది చుట్టుకుంటారు. గుర్తుపెట్టుకో. భక్తిహీనులు వచ్చి నీతిమంతులను చుట్టుకున్నారు. ఎన్ని చుట్టుకున్నా సరే, 2వ అధ్యాయం 4వ వచనం చెప్పండి. ఎన్ని చుట్టుకున్నా, ఏం జరిగినా, 2వ అధ్యాయం 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుతురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నీకెన్ని సమస్యలు వచ్చినా నీ విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుంది. అమ్మా ముగిస్తున్నాను, చెప్పండి. మనకు ఎన్ని పరిస్థితులు, మనం బ్రహ్మదండ్లి చెట్ల మధ్యలో ఉన్నా, ముళ్ళ తుప్పల మధ్య ఉన్నా, తేళ్ల మధ్య ఉన్నా, ఏమండి తోడేళ్ల మధ్య ఉన్నా, అక్రమకారుల మధ్య ఉన్నా, అనీతిమంతుల మధ్య ఉన్నా, ఏమండి చెడిపోయిన ప్రజల మధ్య మనం ఉన్నా, మన విశ్వాసమే మనల్ని బ్రతికిస్తుంది. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. కాబట్టి హబక్కుకు చేసిన మొదటి ప్రార్థన, దేవుని చిత్తమైతే దేవుడిచ్చే సమాధానాన్ని మరలా వారం విందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. హబక్కుకు గ్రంథము ద్వారా కొన్ని సంగతులు మాకు వినిపించారు. నిజమే తండ్రి, ఎన్నాళ్ళు మేము ఇలా ఉండాలి, ఎన్నాళ్ళు మేము ఇలా బాధపడాలి అని మేము అనుకుంటున్నాం. నాయనా, నువ్వు చెప్పావు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడని. నాయనా, మేము విశ్వాసంతో బ్రతకడానికి నీ కృపను మాకు ఇవ్వండి. బ్రహ్మదండి మధ్య ఉన్నా, ముళ్ళ తుప్పల మధ్య ఉన్నా, తేళ్ల మధ్య ఉన్నా, తోడేళ్ల మధ్య ఉన్నా, అక్రమకారుల మధ్య ఉన్నా, నాయనా పాపముల మధ్య ఉన్నా, ముండ్ల తుప్పల మధ్య మేము ఉన్నా, నాయనా ప్రభువా, నువ్వు మాకు తోడుగా ఉన్నావు, నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు, మమ్మల్ని బ్రతికిస్తున్నావు. తండ్రి, నీ అందు విశ్వాసం ఉంచి విశ్వాసమూలముగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని, మాకు వచ్చిన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులలో నుంచి నీవే తగిన కాలములో, తగిన సమయమందు మమ్మల్ని విడిపించుమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.